స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కానున్నవారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయుష్ను పెంచే కనికరము కలిగినటువంటి దేవుడు. డాక్టర్ ఈరోజే నువ్వు చనిపోతావు, ఇంకా అయిపోయింది నీ పని అంటాడు. లేక 1 నెలలో చనిపోతావు అంటాడు. ఇక 3-4 రోజులే నీకు టైం అంటాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఏం చేస్తాడంట? పిల్లలు అనద్దు, పెద్దలు అనద్దు, వృద్ధులు అనద్దు, అందరికీ దేవుడు ఏం చేస్తాడంట? ఆయుష్ను పెంచేటువంటి కనికరము కలిగిన దేవుడు. అందుకే ఆయన కృపగలవాడు గనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్నవారం. అంటే మనము చనిపోకుండా ఉంటూ ఉన్నాం, లేక మనము కనబడకుండా పోయేవారముగా ఉండగా దేవుడు ఆయన కృప వలన మనకు ఆయుష్ను పెంచుతూ ఉన్నాడు. కింద మాటకు వస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్న. ప్రతిరోజు మన మీద దేవునికి దయ పుడుతూ ఉన్నదంట, కనికరం పుడుతూ ఉన్నదంట. మనం బ్రతికించబడి ఉన్నాం. ఆయుష్ను పెంచి ఆయన కనికరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడిన చూడండి ప్రియులారా. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. మనం కూడా చాలాసార్లు నిజంగా నేను చనిపోయాను అనుకున్నాను, ఇక చనిపోతాను, చనిపోవడానికే ఈ రోగం వచ్చింది నాకు అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఆశ్చర్యంగా మనకు ఆయుష్ను పెంచి దేవుని యొక్క కనికరాన్ని మనకు చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చూడండి, చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి హిజ్కియా దగ్గరికి ఇల్లు చక్కబెట్టుకోమను, నేను ఆయన్ని తీసుకుంటున్నానని చెప్పు అన్నాడంట దేవుడు. ఈ భక్తుడు వెళ్ళి ఈ మంచి మాట చెప్తూ ఉన్నాడు. ఏ మంచి మాట? నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. దేవుడు నేను తీసుకుంటాడంట అని చెప్పాడంట. ఈయన వెళ్ళి హిజ్కియాకు చెప్పిన తర్వాత ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడచుచు ప్రార్థన చేశాడంట. ఈ ప్రార్థన చేసి దేవుణ్ణి గోజాడుతూ అడుక్కుంటూ ఉంటే దేవుడు ప్రాణం తీసుకుంటానన్నటువంటి దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని చెప్పిరాపు అని చెప్పి పంపించాడు. ఈ మాట చెప్తూ ఇంకొక మాట ఆయన ఏమన్నా అంటే, అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతానని కూడా దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.
ఇలాగున దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చినప్పుడంతా, దేవుడు మనల్ని చంపాలనుకున్న ప్రతిసారి ఈమె జీవితం ఇంకింతే, ఈమె మారదు, ఈమె నిత్యం నా కోపం కలిగిస్తూనే ఉంటుంది, ఈయన జీవితం మారదు, నిత్యం నా కోపం పుట్టిస్తూనే ఉంటాడు, కాబట్టి తీసుకోవాలి ఇతన్ని అని హిజ్కియాను ఎలాగో తీసుకోవాలనుకున్నాడో చాలాసార్లు మనల్ని కూడా దేవుడు అలాగ అనుకుంటూ ఉంటాడు ప్రియులారా. ఎప్పుడైతే ఈలాగున కన్నీరు కార్చి, దేవా ఒకసారి నన్ను కనికరించు, నీ కృప నా మీదికి రాని అయ్యా, నీ కనికరం నా మీదికి రాని అయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటాడో వెంటనే దేవుడు ఎంత కరిగిపోయాడు చెప్పనా? డాక్టరు ఒక ఇంజక్షన్ కానీ ఓ ట్యాబ్లెట్ కానీ ఇచ్చి ఇంక వారం ఉన్న తర్వాత, 10 రోజులు ఉన్న తర్వాత, 1 నెల ఉన్న తర్వాత మరలా వచ్చేసి మరలా నేను చెక్ చేసి చెప్తాను అంటాడు. 15 సంవత్సరాల వరకు మరణము లేదు నీకు అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కనికరము ఇలాగుంటుంది ప్రియులారా. అప్పుడు హిజ్కియా భక్తుడు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మన మీద దేవునికి నిత్యము నూతనముగా ఈరోజు ఒక రకమైనటువంటి కనికరం పుడితే రేపు ఇంకో రకం, ఎల్లుండి ఇంకో రకం, వచ్చేవారం ఇంకో రకమైన కనికరం దేవునికి మన మీద పుడుతూనే ఉంటుందంట ప్రియులారా. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట దేవునికి. ఈ వాత్సల్యత చేత అనేకులకు దేవుడు ఆయుష్నిచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియులారా. రోగములన్నీ తొలగిపోతాయి, కష్టమంతా తొలగిపోతాయి. దేవుని యొక్క కృపలో మీ నోట దేవుడు నవ్వు కలుగ చేయబోతున్నాడు. మీరు నవ్వకుండా అపవాది ఆపాలని చూస్తున్నాడు. దేవుడేమో నిత్యం మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి సంతోషం సమాధానం చేత సర్వాధికారి మనలందరినీ నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.